పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ప్రజా ఆగ్రహం పెల్లుబిక్కుతోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన ప్రదర్శనలతో పాక్ ఎంబసీ వద్ద హై టెన్షన్. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్లో దాయాదికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా కరెస్పాండెంట్ వెంకటేష్ వివరిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ ముందు పూర్తిగా ఒకంత ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటూ ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్న పరిస్థితులు గమనిస్తున్నాం. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్ర దాడికి పాల్పడిన పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలని దేశవ్యాప్తంగా పౌరులందరూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల నదీ ఒప్పందాన్ని వెంటనే నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 85% సాగు తాగునీరు ఇస్తున్నటువంటి పాకిస్తాన్ కి ఇస్తున్నటువంటి ఈ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పాకిస్తాన్ దౌత్య సిబ్బందిని కూడా పూర్తిగా తగ్గించాలని నిర్ణయించింది. నా వెనుక ఇక్కడ కనబడుతుంది పాకిస్తాన్ దౌత్య కార్యాలయం. ఢిల్లీలో ఉన్నటువంటి దౌత్య కార్యాలయంలో ఉన్నటువంటి దౌత్యవేత్తలను వెనక్కి పంపాలని ఇప్పటికే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. पाकिस्तान एम्बेसी पे आज भारतीय जनता पार्टी ने अपने सारे वर्करों को दिल्ली के यहाँ पर बुलाया है. जो पुलगांव में आतंकी हमला हुआ है, जो हिंदुओं को उनके धर्म पूछ करके उनको मारा जा रहा है, उसके खिलाफ भारतीय जनता पार्टी ने आज प्रदर्शन रखा है. और सभी लोग अभी और भी लोग आ रहे हैं. कम से कम 2-2,500 लोग यहाँ पर प्रदर्शन कर रहे हैं. जो सरकार ने निर्णय लिया इसके संतुष्ट है और इसका कदम उठाना चाहिए. सरकार ने जो आज तक किसी सरकार ने निर्णय लिया वो इस सरकार ने निर्णय लिया. इससे बढ़िया निर्णय नहीं हो सकता. अगर आप किसी का जल ही बंद कर देंगे तो उनका जीवन ही अस्त व्यस्त हो जाएगा. और भारत सरकार ने जो निर्णय लिए वो सारे बहुत उचित और सही समय पर लिए गए हैं. और इनको अल्टीमेटम भी दिया गया कि सभी पाकिस्तानी लोग यहाँ से अपने वतन वापस जाए. మొత్తానికి పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం వద్ద బీజేపీ మద్దతుదారులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. సింధు జలాల నదీ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ప్రభావం పడుతుంది. పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాద దుశ్చర్యలకు పాల్పడకుండా పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పినట్టు అవుతుందని భావిస్తున్నారు. సో నేరుగా జలాలను ఆపడం ద్వారా, సింధు నది జలాలను ఆపడం ద్వారా పాకిస్తాన్ లో ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఫుడ్ సెక్యూరిటీ పైన ఇంపాక్ట్ ఉండబోతుంది. అలాగే విద్యుత్ పైన కూడా ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 1960లో ఈ ఒప్పందం చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం కిందికి పాకిస్తాన్ లోకి నీళ్లు వెళ్లేందుకు సహకరిస్తూ వస్తుంది. కానీ పాకిస్తాన్ నేరుగా భారత పౌరులపైన, పర్యాటకులపైన, నిస్సహాయులపైన వారిని టార్గెట్ గా చేసుకుని వారిని చంపడం, మతం ఆధారంగా వారిని చంపడం జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించింది. అందులో భాగంగానే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉంటున్నటువంటి పాక్ జాతీయులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. వీసాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి కఠిన నిర్ణయాల ద్వారా భారత్ ముందుకెళ్తుంది. అలాగే సరైనటువంటి సమయం చూసి ఖచ్చితంగా వారిపైన సైనిక చర్య కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. భారత్ తన నిరసనను ఖచ్చితంగా పాకిస్తాన్ కు తెలియజేస్తుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసడం మానేంత వరకు కూడా ఇలాంటి కఠిన చర్యలు కూడా అమల్లో ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయం నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.